వెల్కమ్ టు D99 టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ కొరియోగ్రాఫర్స్ లో జానీ మాస్టర్ ఒకరు. నితిన్ నటించిన ద్రోణి సినిమాలతో పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఆ తర్వాత డి రియాలిటీ షో మంచి గుర్తింపు సాధించుకున్నారు. ఆ షోతోనే జానీ మాస్టర్ తనకంటూ కొంత ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత జానీ మాస్టర్ తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్నారు. తెలుగు, తమిళం భాషల్లో జానీ మాస్టర్ ఎన్నో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన పాటలలో రామ్ చరణ్ సాంగ్స్ బాగా హైలైట్ అయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో జిగేల్ రాణి అనే పాటను కొరియోగ్రఫీ చేశారు జానీ మాస్టర్. ఈ పాట జానీ మాస్టర్ కు విపరీతమైన గుర్తింపు తీసుకొచ్చింది. ఒకవైపు సక్సెస్ తో కొనసాగుతున్నా కూడా మరోవైపు గత కొన్ని రోజులుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సంచలనాత్మక మారిన వివాదం జానీ మాస్టర్ ఇష్యూ. ప్రముఖ పాన్ ఇండియా తెలుగు కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ ఒక లేడీ కొరియోగ్రఫర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. జానీ మాస్టర్ తనను మైనర్ గా ఉన్నప్పటి నుంచి లైంగికంగా వేధించారు అంటూ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కారణంగానే జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి చెంచల్గూడ సెంట్రల్ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్లు విధించారు. అయితే ఈ కేసు పూర్తి వివరాలు ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఈ కేసు గురించి సరైన అవగాహన రాకముందే చాలా కీలకమైన అంశాలు చర్చల్లో వచ్చేశాయి. జానీ మాస్టర్ కేసుకు సంబంధించిన ముఖ్యంగా దర్శకులు సుకుమార్, అల్లు అర్జున్ పేర్లు బయట వినిపించాయి. దీనికి కారణంగా సదరు బాధితురాలు పుష్ప 2 సినిమాకి పనిచేయడం, బాధితురాలికి అల్లు అర్జున్ సపోర్ట్ గా ఉంటారని, అలాగే గీతా ఆర్ట్స్ లో జరగబోయే సినిమాలన్నిటికీ కూడా ఆమెకు అవకాశం కల్పిస్తారని కొన్ని కథనాలు వినిపించాయి. అయితే దీని గురించి ఎక్కడా అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని చెప్పాలి. డాన్సర్స్ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ ను శాశ్వతంగా తొలగించారు. ఆదివారం జరిగిన డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాష్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. భారీ మెజార్టీతో విజయం సాధించిన ప్రకాష్ డాన్సర్స్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇది 5వ సారి. కొంతమంది జానీ మాస్టర్ అభిమానులు కూడా ఈ కేసు విషయంలో పూర్తి స్థాయిలో అవగాహన ఎవరికి రాలేదు. ఈ తరుణంలో జానీ మాస్టర్ ను డాన్సర్స్ అసోసియేషన్ తొలగించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని కొంతమంది అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.